కాదబ్బా మామూలుగా నీ ఇట్లా కష్టాలు పడి అమ్మ నాన్నని కోల్పోయి సిటీకి వచ్చి నానా కష్టాలు పడ్డ వ్యక్తులకు ఒక గోల్ ఉంటుంది ఏంటంటే వేల కోట్లు సంపాదించాలి వీళ్ళ సమాజం మీద కసి తీర్చుకోవాలనుకుంటారు. నువ్వేంటి రివర్స్లో వచ్చావు? జనరల్గా ఏంటంటే కొంతమంది సర్వీస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎంత సర్వీస్ చేయాలా అని చూస్తారు. అంతే. ఒక బిజినెస్ మ్యాన్ ఏంటంటే బిజినెస్లో ఎన్ని డబ్బులు సంపాదించాలా, ఇవాళ ఎంత సంపాదించాము, రేపు ఎంత సంపాదించాలని ఆ టార్గెట్లో ఉంటాడు. సో అదే సర్వీస్లో ఉన్న వ్యక్తి ఏంటంటే ఈరోజు ఏం సర్వీస్ చేశాము, రేపు ఇంకెంతమందికి చేయాలనే ఆలోచనలో ఉంటారు. సర్వీస్ చేసే వాళ్ళు అట్లా ఉంటారు. సో అందుకే నేను ఫస్ట్ ఓల్డేజ్ హోము, దాని తర్వాత ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, దాని తర్వాత ఫ్రీగా మెడికల్ ఎక్విప్మెంట్స్ కూడా నేను ఇస్తాను. ఫ్రీగా మెడికల్ బెడ్లు కానీ, వీల్ చైర్స్ కానీ, వాకర్స్, కాన్సన్ట్రేటర్ ఇట్లా ఫ్రీగా ఇస్తాను. అంటే ఎవ్రీ 4 ఇయర్స్కు ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసుకుంటూ నేను వస్తున్నాను. సో జనరల్గా ఏంటంటే 2011 నుంచి ఇది స్టార్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు 2015లో ఇది స్టార్ట్ చేశాను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. దాని తర్వాత 2018లో నుంచి ఎక్విప్మెంట్స్ అప్పుడు బేసిక్గా స్టార్ట్ చేసి 2014లో మాత్రం 2024లో ఎక్విప్మెంట్ స్టార్ట్ చేశాను. 1 ఇయర్లో మేము దాదాపు ఒక 6 కోట్లు విలువ చేసే వస్తువులు ఇచ్చాం ఫ్రీగా. అయితే ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు, బెడ్లు కానీ, వీల్ చైర్స్ కానీ, వాకర్స్ కానీ ఏదైనా ఖాళీగా ఉంటే మాకు ఇచ్చారంటే సో మేము ఎవరికైనా ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇచ్చేసి సో మీకు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు వాడుకోండి, మళ్ళీ మాది మాకు ఇవ్వండి, మా ఓల్డేజ్ హోమ్కి ఏదైనా సపోర్ట్ చేయండి అని అట్లా స్టార్ట్ చేసాము. అట్లా స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఒక 1 ఇయర్లోనే 6 కోట్ల విలువ చేసే వస్తువులు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ నుంచి ఇచ్చాము. సో అప్పుడే సాక్షి వాళ్ళు సాక్షి యంగ్ అచీవర్ అవార్డు గవర్నర్ చేతుల మీదుగా ఇచ్చారు. సో అది లాస్ట్ ఇయర్ జరిగింది. సో లాస్ట్ ఇయర్ తర్వాత అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము. సో ఈ ఇయర్ ఏమో చిరంజీవి గారు సో మేము ఎక్కడో వనస్థలిపురం డిమార్ట్ వెనకాల ఉన్న మమ్మల్ని గుర్తించి సో మా ఓల్డేజ్ హోమ్లో పెద్దవాళ్ళ సమక్షంలో చేసి చాలా హ్యాపీగా అనిపించింది. రైట్. కాదు నువ్వు చెడిపోయావు సరే, మీ ఫ్యామిలీ కూడా నీ వెంట నడుస్తుంది ఏంటి? ఇక వాళ్ళ సపోర్ట్ లేనిది అనేది నేను చేయలేను. కంపల్సరీ ఏది చేయాలన్నా కూడా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా, ఏదన్నా కార్యక్రమం చేయాలన్నా కూడా మా ఫ్యామిలీ, మా వైఫ్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ నాకు 2 అమ్మాయిలు. సో వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలలో ముందుంటారు. వాళ్ళు ఏంటంటే ఇటు సేవలు చేస్తూ జనరల్గా సండే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వస్తుంటారు. దాంతోపాటు వాళ్ళు కూచిపూడి చేస్తారు. మాకు ఇంట్లో పోటీ ఉంటుంది, ఖచ్చితమైన పోటీ ఉంటుంది. డాడీ కూచిపూడిలో మాకు ఎక్కువ సర్టిఫికెట్లు వస్తాయి, నీకు సోషల్ సర్వీస్లో నీకు ఎక్కువ సర్టిఫికెట్స్ వస్తాయా, అవార్డులు నీకు ఎక్కువ వస్తాయా, మాకు వస్తాయా అని కొంచెం చిన్న ఫైటింగ్ అవుతుంటుంది. సో వాళ్ళు ఆ రంగంలో రాణిస్తున్నారు, నేను ఈ సోషల్ రంగంలో ఇలా ముందుకెళ్తున్నాను. సూపర్. సో సెలబ్రిటీస్, సో సేవ అన్నప్పుడు ఇలాంటి వాళ్ళందరూ వస్తుంటారు. సో చిరంజీవితో ఎట్లా మీరు టచ్లోకి వెళ్ళారు? మేము లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ గేమ్ చేంజర్ మూవీలో డైరెక్టర్ వాసు గారు, మేనేజర్ గారు ఫోన్ చేశారు మాకు. ఫోన్ చేసి శంకర్ ఇట్లా డైరెక్టర్ శంకర్ మూవీ కొత్త సినిమా వస్తుంది, గేమ్ చేంజర్ మూవీ. అప్పుడు పేరు కూడా చెప్పలేదు, అసలు మూవీ పేరు కూడా చెప్పలేదు, డైరెక్టర్ శంకర్ అని చెప్పారు. సో డైరెక్టర్ శంకర్ గారి సినిమా వస్తుంది, దాంట్లో రియల్గా ఓల్డేజ్ వాళ్ళని కావాలని వెతుకుతున్నారు, సో మీ ఓల్డేజ్ హోమ్ సెర్చ్ చేస్తే వచ్చిందని వాసు గారు మాకు ఫోన్ చేశారు. సరే ఓకే సార్, మాకు సినిమాలో రావడం మాకంటే అదృష్టం ఏం లేదు సార్, మేము వస్తాము అని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఒక వారం రోజుల పాటు ఆ మూవీలో మేము రామ్ చరణ్ గారి దగ్గరగా మా వాళ్ళందరూ, ఈరోజే మార్నింగే ప్లే అయింది సినిమా, చూసాము, అది జీ తెలుగులో వచ్చింది. సో దాంట్లో ఒక దాదాపు ఆల్మోస్ట్ అందరూ మా ఓల్డేజ్ వాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ అన్ని ఓల్డేజ్ హోమ్ సీన్లో అందరూ ఒక వారం రోజుల పాటు చేశాము. సో ఇది ఒకటేమో గండిపేట ఏరియాలో చేశారు, ఒకటి సికింద్రాబాద్ ప్యాలెస్లో ఒకటి చేశారు, ఒకటి కుకట్పల్లిలో ఒక 3 సీరియల్. వాళ్ళే వచ్చి పికప్ డ్రాపింగ్ వాళ్ళే చేసుకున్నారు, మధ్యాహ్నం భోజనాలు వాళ్ళే పెట్టుకొని మంచిగా చేశారు. వారం రోజులు మా వాళ్ళని మంచిగా చూసుకొని పంపించారు. సో అప్పుడు వాసు గారు మన పెద్దవాళ్ళని నడిచే విధానం చూసి, అరే పిల్లని ఆర్ఫనైజ్ హోమ్, ఓల్డేజ్ హోమ్ నుంచి వచ్చారు వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి, మనం వీళ్ళకి డబ్బులు ఇవ్వలేము, డబ్బులు జనరల్గా ఆర్టిస్టులాగా అయితే రాలేదు, వీళ్ళు నార్మల్గా వచ్చారు అన్న ఉద్దేశంతో ఒక యూనియన్, ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ నుంచి తలా కొంత డబ్బు పోగేసుకొని 1 లక్ష రూపాయల వరకు మనకు చెక్ ఇచ్చారు. టీ నుంచి మేకప్ మ్యాన్ వరకు, ఆర్టిస్టుల వరకు కూడా మనకు తలా ఒక చెయ్యేసి 1 లక్ష రూపాయల చెక్ ఇచ్చారు. షూటింగ్ అయిపోయే రోజుకి మాకు చెక్ ఇచ్చారు. అందరితో ఒక ఫోటో దిగి వాళ్ళంతా కలెక్ట్ చేసి పలాని వాళ్ళు, దాంట్లో నేను లిస్ట్లో చూస్తే దాదాపు 250 మంది ఉన్నారు. సినిమా వాళ్ళు ఏమి ఇవ్వలేదు,
సినిమా వాళ్ళు మనకు రూపాయి కూడా ఏమి ఇవ్వలేదు. ఆ, ఎవరైతే తీసుకెళ్లారో అతను మనకు ఏమి ఇవ్వలేదు, ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు. కానీ వాసు గారు మాత్రం గుర్తించి ఓ, 1,00,000 రూపాయలు మాత్రం చెక్ ఇచ్చారు మనకి. ఉమ్, చెక్ ఇచ్చి దాంట్లో చూస్తే ఆ టీ ఇచ్చే అతని నుంచి ఉన్నాయన్న దాంట్లో డబ్బులు. ఆ, టీ అతను, మేకప్ మ్యాన్, టైలరింగ్ అతను, డ్రైవర్లు, యూనియన్ వాళ్ళు, ఆర్టిస్టు సునీల్ గారు, చమ్మక్ చంద్ర, ఇట్లాంటి వాళ్ళు. అంటే రామ్ చరణ్ గారి వరకు వెళ్ళలేదు అనుకుంటా ఈ విషయం. ఓకే ఓకే. సో అప్పుడు అట్లా కలెక్ట్ చేసి 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఆ సినిమాలో మేము చేశామనే మక్కువతోటి మేము రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక చిన్న వీడియో తీసి పెట్టాము ఓల్డేజ్ హోమ్లో. సో మా పెద్దవాళ్ళతోటి, మా దాంట్లో సుబ్రహ్మణ్యం గారు అని ఉంటారు. ఆ, సో అతనికి సుబ్రహ్మణ్యం గారితో ఇలా చెప్పాము, రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది కదా, ఒకసారి ఇన్వైట్ చేద్దాము. అంత పెద్ద వ్యక్తి రాడు మన కాడికి, జస్ట్ మనం చేసిన వీడియో అన్న అతనికి రీచ్ అవుతుందేమోనని ఒక చిన్న వీడియో చేసాము. రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, సో మీరు ఇలాంటి బర్త్డేలు చాలా హ్యాపీగా చేసుకోవాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చి చేస్తే ఆ వీడియో రామ్ చరణ్ గారు చూశారు. ఉమ్, రామ్ చరణ్ గారు చూసి అది చిరంజీవి గారికి పంపించారంట. ఓకే. సో మన చిరంజీవి గారు అది చెప్పారు, మా అబ్బాయి పంపించాడు ఈ వీడియో ఆ, అని చెప్పేసి లైవ్గా 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు. బా, మా చరణే పంపించాడు ఈ వీడియో, నేను చూశాను అని చెప్పేసి మా పెద్దవాళ్ళతో చెప్పాడు. ఓకే. సో తను చూసి దగ్గరుండి మన వాళ్ళందరికీ బట్టలు పెట్టి, అందరికీ జనరల్గా ఏంటంటే సెలబ్రిటీ అన్న వ్యక్తి ఎవరికో పేరు కోసం నార్మల్గా ఒకళ్ళిద్దరికి పెట్టి వెళ్ళిపోతారు. అవును. సో అలా కాకుండా ప్రతి ఒక్కరికి, మేము ఎంతమంది 35 మంది వెళ్తే 35 మందికి దగ్గరుండి అందరికీ భోజనాలు పెట్టి, అన్ని రకాలుగా భోజనాలు పెట్టి, అందరికీ బట్టలు దగ్గరుండి సెలెక్షన్ బట్టలు చేయించి, బట్టలు పెట్టి, సో కేక్ కట్ చేయించి సెలబ్రేషన్ చేసుకొని మరి దగ్గర ఉండి వెళ్ళారు. ఎందుకంటే మేము చిరంజీవి గారు మమ్మల్ని పిలవడం అనేది చాలా మర్చిపోలేను, జీవితంలో మర్చిపోలేను. మేము జనరల్గా వారానికి 1-2 సార్లు అయినా కూడా ఖచ్చితంగా గుర్తు చేసుకున్నాం. చిరంజీవి గారి సినిమా వచ్చినప్పుడు అయినా కూడా కంపల్సరీ. అంటే కొన్ని ఏంటంటే డబ్బులు వెలకట్టనేవి కొన్ని సందర్భాలు ఉంటాయి. అట్లాంటిది చిరంజీవి గారు మాకు అంత టైం ఇచ్చి మాతో గడవడం మాకు అసలు జీవితంలో మర్చిపోలే విధమైన సంఘటన అది మాత్రం. రామ్ చరణ్ ఎట్లా ఉన్నాడు ఈ టీంతో? రామ్ చరణ్ గారు బర్త్డే రోజు రాలేదు మనకు. రామ్ చరణ్ గారు రాలేదు అని చెప్పేసి చిరంజీవి గారు వచ్చి మనకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పిలిపించి, సో చిరంజీవి గారే మనకు మొత్తం దగ్గర ఉండి చూసుకొని పంపించారు. సో ఇంకోటి హైలైట్ ఏంటంటే అంటే ఎక్కడో సింక్ అవుతుంది మాకు చిరంజీవి గారికి. ఇప్పుడు వచ్చే సినిమా పెద్ది ఏదైతే ఉంది, మా ఇంటి పేరు కూడా పెద్ది, పెద్ది శంకర్, అది కూడా ఉంది. ప్లస్ నా మొబైల్ నెంబరు 27 ప్లస్ నా బండి నెంబరు 27 ఉంటుంది. ఇప్పుడు సినిమాలో కూడా రామ్ చరణ్ గారి ఏదైతే గేమ్ ఆడతారో స్పోర్ట్ మ్యాన్ దాంట్లో కూడా 27 ఉంటుంది. డబ్బులు ఏమి ఇవ్వలేదు మరి చిరంజీవి గారు? డబ్బులు ఇస్తారు. చిరంజీవి గారు 2 lakhs స్పాన్సర్ చేశారు. చెప్పాము సరే ఇలా ఉంది, ఇబ్బంది అవుతుందండి, ప్రతిసారి రెంట్ ప్లేస్ నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, ఇంతమంది వృద్ధుల్ని తీసుకొని వెళ్ళాలంటే ఎవరు ఇవ్వట్లేదు సార్ అంటే తను ప్రస్తుతానికైతే ఒక 2 lakhs చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చి నేను మీ వెంట ఉంటాను, సో ముందు ఏదన్నా ఉన్నా కూడా మాకు చెప్పండి అని భరోసా ఇచ్చాడు. సో తను ఎంత మాత్రం ముందు ఉంటాడా అనేది ఇక చూడాలి. కలిస్తే ఖచ్చితంగా చేస్తాడు. అదే 2 lakhs చెక్ ఇచ్చారు. అది ఏదైతే మేము ఇప్పుడు ల్యాండ్ కనుక్కుంటున్నామో ఫస్ట్, ఇప్పుడు ల్యాండ్లో కూడా తన పేరే, మనం కొనదెల చిరంజీవి గారు అని చెప్పేసి ఫస్ట్ పేరు అదే పెడతాం. అదే పెట్టి స్టార్ట్ చేసిన తర్వాత వేరే వాళ్ళు కూడా ఒక ఆమె తను కూడా వచ్చి ఒక 1 lakh స్పాన్సర్ చేసింది. దాని తర్వాత ఆమె రెగ్యులర్గా మంత్లీ స్పాన్సర్ చేస్తారు. తను కూడా నేను చిరంజీవి గారు ఇచ్చిన తర్వాత అది చూసి, ఏదైతే ల్యాండ్ కోసం అన్నానో నేను అది చూసి 1 lakh స్పాన్సర్ చేశారు. ఇంకా దాని తర్వాత చిన్నగా ఒక 5,000 10,000 ఇచ్చేటోళ్ళు. ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. అది ఏంటంటే ఇది ఇప్పుడు ఒక్కరితో ఇద్దరితో అయ్యే కాదు, జనరల్గా 10 మంది చేతులు కలిస్తేనే అది ఒక వ్యవస్థలాగా ఏర్పడి దాన్ని చేయొచ్చు.